కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించినప్పటికీ పరిహారం చెల్లించలేదని, తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిపిఎం మండల నాయకులు యాసూఫ్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కరువులు వరుసగా వస్తున్నాయని, అందుకోవలసిన ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా 2018 సంవత్సరంలో కరువు మండలంగా ప్రకటించినప్పటికీ పరిహారం అందించడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఏడాది కూడా ఎన్నికల నేపథ్యంలో అదే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసల నేపథ్యంలో విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, వెంటనే మండలంలో సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు అశోక్, మహబూబ్ బాషా, సూరి, బజారీ, కేపీ నాముడు, అలాగే ప్రజా సంఘాల నాయకులు వడేసబ్, లోకయ్య, నాగేష్, వెంకటేష్, బాలరాముడు పాల్గొన్నారు. మరి ఆలోచన లేకోకుండా ఈరోజు రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే ఈ ప్రాంతంలో కరువు ఏదైతే ఈ జిల్లాలో కరువు ప్రకటించారో, కరువు ప్రకటించిన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకునేందుకు వారి ఖాతాల్లో మరి పంట నష్ట పరిహారం జమ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చేయకోకుండా ఇప్పటికే ఈ కరువు నేపథ్యంలో ఊర్లు ఖాళీ అయిపోయినాయి. ఊర్లు ఖాళీ అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జనం కనపట్లేదు. మరి అన్ని గ్రామాల్లో కూడా వాకిళ్ళు